హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పవర్లూమ్ మగ్గంలో కడియాల కుట్టు నేసేటప్పుడు మనకు ఈ అంచుపోగు అనేది గక్కోకుండా ఇడిచిపెట్టి వస్తుంటుంది అనమాట. ఇది ఎందుకు వస్తుంది, ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందు వీడియోలో వచ్చేసి మనకి కొక్కి పోగులు మీకు ఎక్కువగా పడతాంటే ఈ పవర్లూమ్ మగ్గం కడియాల కుట్టు నేసేటప్పుడు ఈ కొక్కి పోగులు పడకోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మాకు క్లియర్గా చెప్పాను. చూడండి, మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు ఛానల్లోకి వెళ్ళేది రాకపోతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఈ పవర్లూమ్ మగ్గంలో కడియాల కుట్టు నేసేటప్పుడు మనకు ఈ నడుము కొమ్ము పోయి ఈ పోగుననేది అంచు పోగుననేది ఇగ్గరాకోకుండా వీటి వరకు ఇగ్గరరాలన్నమాట. అట్లా ఇగ్గరరాకోకుండా ఇడిచిపెట్టి వస్తుంటుంది. మనకి పూస అనేది ఈ ఒడి అనేది పైకి కిందికి బాగా ఆడుతుంటుంది. కానీ మనకి పోగు అనేది సల్లుబడి మనకు కిందనే ఉంటుంది అనమాట. ఇలా కిందనే ఉంటుంది. మనకు కొమ్ము పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ ఈ పెన్ వేసుకొని రాదనమాట. ఇలా ఎప్పుడైనా కానీ మీకు వచ్చినప్పుడు చూడండి, మనం వెంటనే ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ పోగు మనకు ఎంత టైట్ వస్తుంది, లూజ్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్గితే మనకు అర్థమైపోతుంది బాగా వస్తుందే రాలేదా అనేది. ఇలా మనకు ఎప్పుడన్నా కానీ ఇలా లూజ్గా వస్తా అంటే మీరు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఇక్కడ చూసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూసుకోండి. మనకి ఈ ఒడి కడతాం కదా, ఈ ఒడిలో కట్టడంలోనే మనకు మొత్తం అంతా ఈ పోగు పైకి కిందికి టైట్గా రావడానికి మొత్తం అంతా మనకు ఈ మగ్గం అనేది ముందరికి పోయి వెనక్కి వచ్చినప్పుడు ఈ పోగు అనేది సల్లు పడుతుంది అనమాట. ఈ సల్లు పడినప్పుడు మనకి ఒడి కడతాం కదా, ఈ ఒడి అనేది ఇట్లా పైకి వచ్చి మనకు ఆ పోగును అనేది టైట్ కిందికి పోతుంది అనమాట. ఇలా బాగా ఆడాలి. దీంట్లోనే మనకి కడియాల కుట్టు నేసేటప్పుడు ఇది బాగా నీట్గా కట్టుకున్నామంటే మనకు నీట్గా ఆడుతుంది అనమాట. ఇది ఎలా కడతారంటే చూడండి, ఇప్పుడు నేను చూపించినాను కదా, ఈ పచ్చదారం ఇలా కట్టండి. ఇలా కట్టిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ ఇట్లా పచ్చదారం లేకి ఈ కుక్కీలు అనేది ఎక్కిస్తారు. అలా ఎక్కించిన తర్వాత దానికి మళ్ళీ కట్టాలన్నమాట, దారం కట్టాల. దారం కడితేనే మనకు బాగా నీట్గా ఉంటుందన్నమాట. ఎంత కావాలంటే అంతే మనకు వస్తుంది. అలా కాకోకుండా మనకు ఈ దారం కట్టకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ నేను దారం కట్టినాను చూడండి, ఇలా దారం అనేది కట్టాలన్నమాట. ఇది కట్టకపోతే ఇట్లా కిందికి పడిపోతూ ఉంటుంది. ఎంత కావాలంటే అంత కిందికి మనకు లూజ్ వచ్చినప్పుడు కిందికి పడిపోతుంది, ఇంకా పైకి రాదనమాట. అలాంటప్పుడు మనకు ఈ యాక్షన్ అనేది సరిగ్గా జరగదనమాట. ఈ యాక్షన్ బాగా జరిగితేనే మనకు ఈ పోగు అనేది టైట్గా వస్తుంది. ఇక్కడ బాగా నీట్గా కట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇలా కట్టాను కదా, ఇలా సేమ్ టు సేమ్ ఈ పచ్చదారాన్ని కట్టేసి మీరు మళ్ళీ ఈ రింగు ఉంటుంది కదా, ఈ రింగుకు అనేది ఓ తాడు కట్టుకోవాలన్నమాట. ఈ దారానికి రింగుకు బాగా తాడు కట్టినారంటే మనకు ఎక్కువ కిందికి పోకోకుండా మనకు నీట్గా యాక్షన్ అనేది బాగా జరుగుతుంది. చూడండి, ఇలా ఇది కట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ ఫ్రేమ్లో చూడండి, ఈ ఫ్రేమ్లో నేను ఇలా కట్టాను కదా, మనకి ఎలాస్టిక్ కట్టడంలో కూడా మనకు చాలా ఉంటుందన్నమాట. బాగా నీట్గా కట్టుకోవాలి. ఇది రెండు మీకు ఎలాస్టిక్ అనేది కట్టినాను. ఒకటి మనం సింపుల్గా టైట్ పెట్టుకోవాలి, రెండోది నార్మల్గా కొంచెం పూరి అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇలా రెండు బాగా నీట్గా కట్టుకున్నామంటే మీరు ఎలాస్టిక్ కట్టినారని మీరు ఎక్కువ టైట్ చేస్తే మనకు రాదనమాట. అలా అని మీరు పూరి తక్కువ పెట్టినా కానీ లూజ్గా వచ్చేసి మనకి పోగు అనేది పైకి లేకోకుండా అలాగే పడిపోతుంది అనమాట. మనకి ఇక్కడ మగ్గం కాడ మనకు మగ్గం అనేది ముందరికి వచ్చినప్పుడు ముందరికి వచ్చి వెనక్కి వస్తుంది కదా, అలాంటప్పుడు మనకి ఈ పోగు అనేది లూజు పడుతుంది. ఆ లూజు పడినప్పుడు ఈ యాక్షన్ పూస్ అనేది ఈ సల్లును పీకుతుంది అనమాట. ఈడ బాగా నీట్గా కట్టుకున్న తర్వాత మనం ఈడ ఎలాస్టిక్ బాగా నీట్గా బాగా నార్మల్గా రాలన్నమాట. ఎక్కువ టైటు రాకూడదు, ఎక్కువ టైట్ వచ్చే ఇగ్గలేదనమాట. అలా అని ఎక్కువ లూజ్ వస్తే మనకి ఈ పోగు అనేది పైకి రాకోకుండా పెన్ వేసుకోకుండా ఇడిచిపెట్టి మనకు ఇగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ రెండు మనం బాగా నీట్గా కట్టినామంటే ఈ పోగు అనేది ఇగ్గకోకుండా మనకు ఎప్పుడన్నా కానీ ఇట్లా సల్లు పడి ఇగ్గకోకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఈ రెండు బాగా సెట్ చేసుకోండి. మీకు ఈ పోగు అనేది సల్లు పడకోకుండా బాగా నీట్గా వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. ఇలా మీరు రెండు ఎలాస్టిక్లు అనేది కట్టండి. ఫస్ట్
మనం 2 పరాలు తీసుకోవాలి. 2 పరాలు తీసుకొని ఈ 2 పరాల మధ్యలో మనకు పోగు అనేది రావాలన్నమాట. చూడండి, ఇలా 2 పరాలు కట్టి 2 పరాల మధ్యలో మనకి పోగు అనేది రావాలి. మీరు ఎక్కువ లూజ్ వస్తా అంటే ఇలా పురి పెట్టండి. ఇలా పురి పెడితే మీకు టైట్ వస్తుంది అన్నమాట. లేదు మనకు ఎక్కువ టైట్ వస్తుంది అనిపిస్తే పురి అనేది తగ్గియండి. ఇలా పురి తగ్గియచ్చు, మనం ఎక్కువ పెట్టచ్చు అన్నమాట. అర్థమైంది కదా? ఇలా మీరు ఎప్పుడన్నా కానీ ఈ సమస్య మనకి పోగు అనేది సల్లుబడి మనకు గక్కోకుండా ఓన్లీ నడుము కొమ్ము అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. చూశారు కదా? ఇలా మీకు ఎప్పుడన్నా కానీ మీ పవర్లు మగ్గంలో కడియాల కుట్టు నేసేటప్పుడు ఈ అంచు పోగు అనేది ఇడిచిపెట్టి వచ్చినప్పుడు ఇలా నేను చెప్పినటువంటి బాగా నీట్గా సెట్ చేసుకోండి. ఇక ఆ సమస్య అనేది రాకోకుండా బాగా నీట్గా వస్తుందన్నమాట. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా కానీ మీకు పవర్లు మగ్గంలో ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మొత్తం అన్ని పవర్ లూమ్ గురించే ఉంటాయి.